ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా తమ్ముడు? ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి కొంపకు పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ఈ ముఖ్యమంత్రి? పెట్టకపోతే ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నాడా లేదా? బుద్ధి సిగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఆయనకు సిగ్గు లేదు. మనం ఓటేస్తే మనం ఏమవుతాం? వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. బాధ, ఆవేదన ఉంది. మూడోది నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో నెంబర్ 1 అవునా కాదా? దీనివల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదమ్మా? వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలా. కొంచెం కొంచెం చేస్తామంది మా తల్లి చెప్తా, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతున్న అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. అదే నా బాధ, ఆవేదన. నేను కూడా మీకోసం పోరాడితే ఎందుకయ్యా ధరలు పెంచావంటే నా మీద ఒక కేసు. ఎందుకయ్యా ఇక్కడ తప్పు చేస్తున్నావంటే గంజాయి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి ఒక కేసు పెట్టేస్తాడు. గంజాయి వాళ్లే తెస్తారు, మన ఆఫీసుల్లో పెడతారు, కేసులు పెట్టేస్తారు. ఎవరో కదా తమ్ముళ్ళ బేడీ వేస్తారు. మా పోలీసులు మన వరకు ఫ్రైడే అయితే గోడలు దూకొస్తారు ఇంట్లోకి. ఇప్పుడు లేరు, ఇప్పుడు చాలా మారిపోయారు. నిన్నే చూపించారు వాళ్ళ విశ్వరూపం. ఒక్కరు కూడా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి వేయలేదు. ఇది ఒక విప్లవం. డబ్బులు ఇచ్చినా నీ పాపిష్టి డబ్బులు నాకు మాకొద్దు, మేమేం పొమ్మని చెప్పింది మా ఉద్యోగస్తులు చెప్పారు, మా పోలీసులు చెప్పారు. చాలా సంతోషం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడిప్పుడే చూస్తున్నా తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ రోజు రేపు ఉధృతం అవుతుంది. 13వ తారీఖున పోలింగ్ స్టేషన్ లో ఉధృతి పెరిగిపోతుంది. ఒకటే కోరుతున్నా, రేపు 13వ జరిగే పోలింగ్ రాజకీయ పార్టీల కోసం కాదు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ పిల్లల భవిష్యత్తు కోసం అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? ఏం చెప్పాడు? మాటలు కోటలు దాటాయా లేదా? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ మీకు? పెట్టాడా డిఎస్సీ మీకు? అయితే మీకు కోపం రాదు. యువత తరపున కూడా నేనే పోరాడాలా, లేకుంటే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారే పోరాడాలా? తమ్ముళ్ళు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక సైనికులుగా ముందుకు పోతున్నారు. ఇంకో పక్క జన సైనికులు ఎక్కడ చూసినా వీరోచితంగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒకసారి అయితే